కానీ కాలక్రమేణా ఈ హరిదాసులతో రావాలంటే ఈ మేరకు నిలబడతారు. ఎందుకంటే అదే నాకు ఏం లేదు అయినప్పటికీ కూడా మా पंद्रह माता जी నన్ను షిరిడిలో సైకిల్ స్వామిని పిలిచారు. బాబావారు సైకిల్ యాత్ర 12 జ్యోతిర్లింగాలు సైకిల్ యాత్ర చేయమని చెప్పి బాబావారు సందేశం ఇవ్వడం జరిగింది. అప్పుడు షిరిడి వెళ్ళిన తర్వాత మరి ఆ రోజున సైకిల్ మీద వెళ్ళేటప్పుడు అనేక చోట్ల ఆకలేసేది, అమ్మేవాళ్ళు లేరు, హోటల్స్ లేవు. అలాంటి చోట ఖానాకో ఏం రొటీలు అని ఇళ్లలో అడుక్కొని తీసుకొని తిని ప్రయాణం చేశారు. బాబా ఆకలి అవుతుందంటే ఎవరో ఊరు వచ్చి తాగిపోయేవాళ్ళు భోజనం పెట్టారు. దాని గురించి బాబావారు కులమత రహితంగా షిరిడీలో కానీ కాశీలో కానీ అన్నదాన సత్రం ఏర్పాటు చేయమని ఒక ట్రస్ట్ ద్వారా బాబావారు సందేశం ఇవ్వడం జరిగింది. కొరకపూడి వెంకయ్య స్వామి గారి పాదాల చెంతనిచ్చి వారి ఆశీస్సులతో మీతో మాట్లాడే అదృష్టం నాకు దొరికింది. ఎందుకంటే ఆకలి బాధ తెలుసు. అట్లానే ప్రతి ఒక్కళ్ళు మనిషిలో తపన అనేది ఉంటుంది. మనం పని చేయాలి, పని చేయాలంటే ఒకరితో అయ్యేది కాదు. దీనికి వేలాదిగా వందలాదిగా కాదు, లక్షల్లో రావాలి. మన వాళ్ళు హైందవ శంకరారావాన్ని పోయిన సంవత్సరం మన విజయవాడలో పెడితే జనాభా తండోపతండాలుగా వచ్చి 1 లక్ష వస్తానా 2 లక్షలు వస్తానా ఎగతాళి చేసినటువంటి వారందరికీ కూడా ఒక చెంప పెట్టులాగా 10 లక్షల మంది దాటి హైందవ శంకరారావాన్ని మన ఆంధ్రప్రదేశ్ సక్సెస్ చేసింది. అదేవిధంగా మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని పాటిస్తూ 10 మందికి భక్తి భావాన్ని పంచుతున్నటువంటి వ్యక్తులకి ఆర్థిక సహాయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. అట్లానే మన హరిదాసు భక్తులు ఇంటింటికి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటారు. వారికి మంచి జరగాలని వాళ్ళు హరిదాసులు ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా గవర్నమెంట్ నుంచి ఇల్లు ఒకటి కేటాయించాలి అనేది నేను ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే పేదవారికి ఎవరు సహాయం చేస్తారు?
మరి గవర్నమెంట్ సహాయం చేయాలి. ఒక్కొక్కరికి 4 సీట్లు 5 సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఇంటికెళ్ళి ముగ్గురు మీద తెలుసుకుంటున్నారు. మరి అలాగే కూడా గవర్నమెంట్ ఇల్లు అనేది ఏర్పాటు చేయాలని దీంట్లో నేను ప్రవేశపెడుతున్నాను. అందరూ కూడా దీన్ని ఆమోదిస్తారని భావిస్తున్నాను. అందరూ కూడా దీనికోసం కృషి చేయాలి. స్వామి మాకు 2 సంవత్సరాలుగా పరిచయం. ఎక్కడైనా సరే కార్యక్రమం ఉంటే మాకు తెలియపరుస్తుంటారు. నేను అక్కడికి వెళ్తున్నాను. అట్లానే ఈ సమాజం కోసం, సాధు సంస్థ కోసం, అందరి కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సభాముఖంగా మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను తప్పనిసరిగా స్వామి, ఎందుకంటే నేను అనేక చోట్ల తిరుగుతూ ఉంటాను కార్యక్రమం పని మీద. సమస్య అంటే మరి చేస్తేనే 10 మంది పెడతారు వీలు పడుతుంది. ఇలాంటి గొప్ప వాళ్ళు దొరకడం మా అదృష్టం కనుక ఈ వెంట మేమందరం నడుస్తాం. కాబట్టి లోకేష్ బాబు అపాయింట్మెంట్ ఇచ్చినా, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇచ్చినా, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇచ్చినా, దేవరాజ్ అపాయింట్మెంట్ ఇచ్చినా మీ వెంట అన్నమయ్య గౌరవ సలహాదారులు అధ్యక్షులందరూ మీ వెంట నడుస్తారు. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటారు. ఓం నారాయణ ఆదినారాయణ భక్తులందరికీ కూడా ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క సభ జరగడం ఇవాళ రోజున చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క స్వామివారి వెంకయ్య స్వామి వారి యొక్క సన్నిధిలో ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహించని చెప్పుకోవాలి. మనకందరికీ కూడా ఇది ఒక విజయంగా మనం భావించాలి. ఎంతో మంది గొప్పవాళ్ళంతా కూడా పూజలంతా కూడా స్వామిలంతా వస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మం కోసం ఎంతో మంది పాటుపడుతున్నారు. ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. మనమే కాదు, మన తరాలు కూడా కాపాడాలి. ఎందుకంటే పిల్లలకి ఎవరికి కూడా సనాతన ధర్మం గురించి నేర్పట్లేదు. అంతసేపటికి సినిమాలు మన యొక్క ఆచారాలు కూడా ఎవరికి నేర్పట్లేదు. మన యొక్క సంప్రదాయాలు తెలియట్లేదు. మనమందరం కూడా ప్రస్తుతం జరుగుతున్నాం. మన యొక్క ఆచారాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టాలి. ఎంతో గొప్ప సనాతన ధర్మం ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన యొక్క సనాతన ధర్మం ఉందమ్మా. ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. దానికోసం ప్రాణత్యాగాలు చేసినా కూడా తప్పులేదు. ఎందుకంటే ఆ హిందుత్వంలో భగవంతుడు అనే చెప్పింది ఎక్కడ అంటే ఒక సనాతన ధర్మంలోనే ప్రతి వాళ్ళకి కూడా తెలియవలసింది. అలాంటి దీనికోసం మనం బాధపడుతున్నాం. అలాగే ఎంతో మంది క్రీడాపతులు ఉన్నారు, ఎంతో మంది ఆరాధకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళ కోసం చేస్తారని ఎక్కువైన స్వామీజీ మన విజయశంకర్ గారు, అలాగే సైకిల్ బాబా గారు, ఇంకా ఇతర స్వామీజీ పేరు నాకు తెలియదండి. మిగతా అందరూ కూడా ఏకకంఠంతో కలిసి మీ అందరినీ కూడా మీ యొక్క కోరికలు తీర్చడానికి ఎంత దూరమైన వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేమంతా ఒకటిగా ఏర్పడి దాన్ని ముందుగా తీసుకుని దేశాన్ని మొత్తానికి కూడా మనం తెలియబడుతాం. మన సత్తా అంటే ఏంటి అనేది, మన యొక్క హిందూ ధర్మం ఎలాంటిది, ధర్మం ఏంటి అనేది ప్రతి వారికి కూడా తెలియబడతాం. ఆల్రెడీ ఇందాక చెప్పారు మన బాబా గారు, 10,000 మంది 5,000 మంది వస్తామన్నారు కూడా 10 లక్షల మంది వచ్చారు. మోడీ గారి యొక్క గొప్పతనం అది. మోడీ గారు సనాతన ధర్మం గురించి ఎంతో కృషి చేశారు. అలాగే మనం కూడా మన స్వామిజీ అందరూ కూడా కలిసి, ఎందుకంటే చూసారుగా కాశీ నగరాన్ని ఎలా వృద్ధి చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రామాలయం, మన ఏదండి అయోధ్య రామాలయం కేవలం అయిందా కాలేదు. కానీ ఆ యొక్క మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చారు. మనకి సనాతన ధర్మం అంటే ఏంటని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చారు ఆయన. అంతవరకు ప్రజలు ఎవరికి తెలియదండి. కాబట్టి జై శ్రీరామ్, ఈ యొక్క జై శ్రీరామ్ అనే ఒక వాదనతోనే మనం అందరం కూడా కలిసి కట్టి ప్రయాణం చేద్దాం. మన యొక్క కోరికలు నెరవేర్చుకుందాం. అలాగే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. జై శ్రీరామ్. ఈరోజు
చంద్ర స్వామిజీ గారు ఆధ్వర్యంలో వేల మంది కవిశ్వాసం దగ్గర ఇల్లు కావాల్సింది మనం కూర్చొని ఉన్నారు జై శ్రీరామ్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు కార్యక్రమం దేవుడు శ్రీరామ వాళ్ళు దేవుడు శ్రీరామ వాళ్ళు కనీస ఆఫీస్కి దేవుడు శ్రీరామని చెప్పండి అందరికీ దేవుడు శ్రీరామ వెళ్ళారు కదా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం సనాతన ధర్మ విలువలు మన సంతానానికి మీరు తరతరాలలో వచ్చేటువంటి సంతానానికి తెలియజెప్పడం కోసం వెళ్ళాము అవునా కదా ఈ రోజున తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయంలో వదిలేస్తున్నారు అంటే మీరు భగవద్గీత విలువలు మీ పిల్లలకి చెప్పకపోవడం వల్ల భగవద్గీత సారాంశం తెలుసుకోకపోవడం వల్ల మీ తల్లిదండ్రులందరినీ కూడా అనాథ శరణాలయంలో వదిలించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ విలువ తెలియకుండా తల్లిదండ్రులు బాధపడాలనేటువంటి విషయం తెలియకుండా వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళ జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకొని మధ్యలో మనాసంలో అడుగులో ఉంటున్నారు. అందుకని ఈరోజు సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ విలువల కోసం భగవద్గీత సారాంశం కోసం ఈ ధర్మం కోసం చెప్పగలిగితే ధర్మాన్ని కాపాడుకోవాలంటే మీరందరూ కూడా ఎక్కువ పరిరక్షణపై మీరందరూ కూడా వేచి ఉండాలి, ఇంట్లో పోరాడాలి, నిలబడాలి. పిల్లలు బిగించాలి. ఎంతమంది బిగిస్తున్నారు? ఈరోజు మహాత్ముడు మోడీజీ గారు అద్భుతమైనటువంటి సంకల్ప సిద్ధిని తీసుకొని వచ్చి సాధనకై శ్రీ రామమందిరాన్ని అయోధ్య రామమందిరాన్ని ఈరోజు పరిపూర్ణంగా నిర్మించడం జరిగింది. ఈరోజు అయోధ్య రాముడి కోసం ఎంతో గొప్పగా జై శ్రీరామ్ అంటున్నారు. శ్రీరాముడు ఎవరండి, ఎక్కడ ఉన్నారండి, ఎక్కడ పుట్టారు అంటే అయోధ్యలో పుట్టాడు. అయోధ్యలో రామమందిరం నిలిచింది. అయోధ్య శ్రీరామ రక్షణకై ప్రతి గ్రామ మర్యాద చేస్తున్నారండి శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడికి రామాయణంలో పూలు కావాలట, పూలు చేసేటువంటి వాళ్ళకి గౌరవం కావాలట. అలాగే దేవతామంతులు ఉంటున్నారండి. గ్రామాల్లో అంగారమ్మ, రుగాలమ్మ, సత్తమ్మ అలా ఉంటున్నారు. పూర్వం నుంచి కూడా గ్రామాధికారి ఎవరండి? దేవతామూర్తి. అలాంటి దేవతామూర్తికి ఎవరు అర్చన చేయడానికి ఎవరైనా వెళ్తున్నారండి? సంవత్సరానికి ఒకసారి డబ్బులు వేళ తర్వాత లేదండి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉండాలి. సాధు మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెవరికి కూడా శివలింగానికి అభిషేకం చేయాలంటే ఒక నీరు తప్ప ఇంకేమి దక్కట్లేదు వాళ్ళకి. భోజనానికి 3 రోజులకు ఒకసారి భోజనం అండి. 10 రూపాయలు చెప్పిన వాళ్ళండి వాళ్ళకి. ఏదైనా మాట్లాడితే మీరు సాధువులు, మీరేమి తినగలుగుతారు, మీరు భోజనం చేయండి చెప్పండి. మీకు ఏమి అవసరం ఉందా? భగవంతుడి దగ్గర మీకు భోజనం లేనప్పుడు, ఈ పట్టణంలో భోజనం లేనప్పుడు మీరు భగవంతుడికి ఎలా శాంతి చేయగలుగుతారు? హిందూ ధర్మాన్ని ఎలా కాపాడగలుగుతారు? ఈరోజు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గర నుంచి కూడా హరిదాసులు ఉన్నారా లేదండి? అలాంటి హరిదాసులకైనా గుర్తుకుందండి. సంక్రాంతి కోసం గోడకు ఎంత పెట్టుకుని వస్తారని మీకు వీలైన ఆలోచి ఆగితే వస్తుంది, లేకపోతే లేదండి. ఆవిడ పుణ్యాత్ములు వాళ్ళు ఉంటే వేస్తారు, లేకపోతే లేదండి. కనీసం కేజీ బియ్యం రావడానికి కూడా ఎంతో కష్టపడతారండి వాళ్ళు. ఆ బియ్యం తేడా అమ్ముకోవచ్చు, 100 రూపాయలు వస్తుందంటే అందరూ రేషన్ బియ్యాలు తీసుకొని వేస్తారండి మహాత్ములు. ఎందుకు ఇంత చెప్తున్నారంటే హరినామ సంకీర్తన చేసినటువంటి ప్రతి చోట కూడా శ్రీరాముడు కొలువై ఉన్నాడండి. అయోధ్య రామ మందిరానికి ప్రతిరోజు వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఉన్నటువంటి రామ సంకీర్తన చేసేవాడిని మీరు బ్రతికించుకోవాలి. హిందూ ధర్మం ఇదే సూచిస్తుంది, సనాతన ధర్మం ఇదే సూచిస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? అలాంటి సనాతన ధర్మం కోసం, హరినామ సంకీర్తన బ్రతికించుకోవడం కోసం, హరినామ సంకీర్తన చేసేటువంటి హరిదాసులు బ్రతికించుకోవడం కోసం, శివాలయంలో సాధు మహాత్ములు బ్రతికించుకోవడం కోసం, రామాలయంలో రామభక్తి సాగేవారి కోసం ఈ రోజు విజయశంకర స్వామీజీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతమంది మీరు దండలు పెట్టుకుని వస్తారండి చెప్పండి. వేలలో
ఇచ్చారు. ప్రతి రోజు ప్రతి వారం నుంచి భజన చేస్తున్నారు. అదే స్వామి ఆరాధన రోజు ప్రతి ఆరాధన రోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ దాకా భజన జరుగుతుంది. టీటీడీ నుంచి వాళ్ళు మనకు పిలవనిపించి వాళ్ళు భజన పోరాటం చేయించాలని కోరుతున్నాము. అంటే ఏ విషయము వాళ్ళు టీటీడీ నుంచి 3,000 రూపాయలు వేస్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడు 15 రోజులైంది వేస్తామన్నారు. ఈ రోజు క్రమంతో వచ్చి వేస్తామని చెప్పాడు. ఈ రోజు కూడా చెప్పాడు. ఆ నెల్లూరు జిల్లా మండలం సరేపల్లి గ్రామం వెంకటేశ్వరుని ఆశీస్సులతో వెంకటేశ్వర ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా మానవీయులు గొప్పవాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మంచి అన్నము వసతి అన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మన అధ్యక్షుడు సుదర్శన్ గారు కూడా మానవీయులు వారు మనకు సంపూర్ణంగా తోడుగా ఉంటారు. విజయవాడలో ఏ సహకారం కాబట్టి అందరూ కూడా ఒక మంచి టీం ఏర్పడింది కనుక మనమందరం కూడా ఒకసారి పేరు మర్చిపోతాం. అప్పుడు నా పేరు నీ పేరు గురించిగా ఇవన్నీ సాధించడం కోసం గొడవ పేరు లేదు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠ మీద కాకుండా కూడా అమ్మ బిడ్డ మీద ఎవరు పిల్లలు వాళ్ళది సామూహిక వచ్చినప్పుడు పేర్ల మీద చిన్న చిన్న ఎదుర్కొంటారు. మన లక్ష్యం ఈ లక్ష్యం మీద మనం అధికారులు కలవడం మనం అందరూ అనుకున్నాం కదా. స్వామీజీ లక్ష్యులు ఐదాసు లక్ష్యులు అన్నామ సంకీర్తన సాధుల హక్కులు భవానీ దీక్షల హక్కులు మనమందరం ఐక్యమత్యంగా కావడం అధికారులు కాబట్టి మన సైకిల్ సభ చెప్పినప్పుడు అన్యాయంగా 1,000 మంది రోడ్డు మీదకి వచ్చినాయి. ప్రభుత్వాలు స్పందిస్తాయి, మన పనులు అయిపోతాయి. కనుక కలుగుతున్న అమ్మవారి ఆశీస్సులతో వెంకటేశ్వర ఆశీస్సులతో మన ఎన్ని కూడా నెరవేరుతాయని మనం ఆశిస్తాం. చివరిగా మన అన్నమయ్య కళాక్షేత్రం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వార్థపరుడు 5,000 నాటకాలు వేశాడు. మంచి సమన్వయం చేశాడు. ఈ రాష్ట్ర కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళందరినీ పేరు సెక్రటరీ తీసుకొని ఈ కేసులు ఈ రాష్ట్ర కమిటీ కూడా నూతనాలు కానీ ఇప్పుడు అందరితో అందుబాటులో ఉంటూ సమన్వయం చేసి చెప్తానే ఉన్నాము. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చినటువంటి ప్రజలు ప్రభుత్వం ఉన్నారు. అందుచేత సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని ఇక్కడతో సభ ముగించి మిమ్మల్ని కూడా శ్యామలో వెళ్ళి మళ్ళీ రాకుండా ఈ వెంకయ్య స్వామి గారి ముందులోనే కలిసేదాకా మనం ఆయన ఆశీర్వదించుకోవాలి. మనందరూ కలుసుకుంటాం. అందుచేత మీరందరూ కూడా పెద్దలందరూ కూడా శుభంతో చెరువుతో జాగ్రత్తగా వెళ్ళాలని కోరుతూ అందిస్తూ ఉన్నాం. విజయశంకర్ స్వామి రఘుత్తమార్య ఏదో అయిపోయిందన్నట్టు అనగానే ఒక్కొక్కరు 1,000,000 మందికి మన సమాచారం ఇవ్వాలి. అధికారులు స్పందించకపోతే ఖబర్దార్ అనాలి. మన వెంకటేశ్వరుని యొక్క ప్రతి రూపాయి హిందూ సనాతన ధర్మం వ్యాప్తి చేసేటటువంటి కళాకారులకు స్వామీజీలకు అది మనకందరికీ అందాలి. అధికారులకు ఒక్కటి రాజకీయ నాయకులుగా కాదు వెంకటేశ్వరుని సొత్తు అధికారం కనుక అందరూ కూడా గోవిందా కలియుగ నామ స్మరణే గోవింద 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 భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి మహారాజ్ కి సద్గురునాథ్ మహారాజ్ కి ఎక్కడ కూడా చప్పట్లు కొట్టకండి. చక్కగా విజయనాథం చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై గోమాత, జై గీతామాత, జై భగవాన్ కి, భవానీ మాతా కి, శివాజీ మహారాజ్ కి, శ్రీరామచంద్ర మహారాజ్ కి, శ్రీకృష్ణ మహారాజ్ కి. శ్రీరాముని కంటే సనాతన ధర్మం ఉద్భవించింది. సనాతన ధర్మానికి లెక్కలేదు. అంతటి గొప్పది కనుక సనాతన ధర్మమే కలమైంది. సనాతన ధర్మం అనే మధ్యలో జీవం ఉన్నంత వరకు సనాతన ధర్మ ప్రచారం చేస్తాం. ప్రచారం సనాతన ధర్మకి
వెంకటేశ్వరండి ఇప్పటండి చాలా విషయాలు మాట్లాడాలి. జాతీయ బాధ్యతలో ఉన్న అన్ని విషయాలు చేస్తున్నారు. ఆలయాలని ఆఖరికి అలా చేస్తే ఏమవుతుందో చెప్పండి. ఏమైతుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లేదు, నిశ్శబ్దంగా మనం పోతున్నాము, గల్లలో డబ్బులు వేస్తున్నాము, వస్తున్నాము. దాన్ని దేవాదాయ శాఖ ఆఖరికి హజ్ యాత్రకు పంపిస్తుంది. అదేవిధంగా అధర్మీయులకు డబ్బులు ఇస్తుంది. మరి వాళ్ళకి పెన్షన్లు ఇస్తుంది. ఎవరికి ఎవరు వాళ్ళ పోపులకు, అదేవిధంగా మా ఫాదర్స్ కి, మరి మిగతా అన్ని మిగతా మౌలానాలకు, వాళ్ళకంతా మరి హిందూ సందర్భాన్ని ప్రచారం చేసే ఈ యొక్క హరిదాసులకు, ఈ స్వామీజీలకు ఎందుకు ఇవ్వనికే చేతులు వస్తలేవు డబ్బులు చెప్పండి. ఆ వెంకటేశ్వరుడు మరి క్షమించడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి గోవింద అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద. స్వామి గారు మందిరం వారు ఇంత సేవ చేస్తున్నందుకు నిజంగానే వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, వెంకటేశ్వర ఆశీస్సులను కోరుకుంటూ మరొకసారి నేను కానీ మాతాజీ కానీ మీరందరూ ఇంటింటికి ధర్మ ప్రచారానికి ఆహ్వానించండి. మనము ప్రతి హిందువు చైతన్యం కావాలి. చాలా ఘోరమైంది. ఆఖరికి ఇప్పటి ఆడపిల్లలకు కూడా గాజులు వస్తున్నానా బయట రాలేదు. కొంచెం బట్టానికి జరగరా, ఇది కట్టమయ్యే ఉంది, కొంచెం బట్టానికి జరగాలి. కాశీ నుంచి విచ్చేసిన సైకిల్ స్వామివారు ఆ రోజు 20 మంది ఉన్నారు. చర్చలు అయిపోయింది. మాది సార్
నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ శ్రీరామకృష్ణ గోవింద నారాయణ నారాయణ శివనారాయణ నారాయణ అది పరంపర ఉన్నటువంటి టీచర్ అంటే చాలా రోజులు చూసుకున్న వేళ వాటితో ఆదాయం ఉంటుంది కనుక ప్రవృత్తులు మా ముఖ్యమైన సంప్రదాయాన్ని ఒక పరంపరగా మా ముఖ్యమంత్రి మా నాన్నగారికి మా నాన్నగారు మా నాన్నగారికి మా నాన్నగారు మా నేర్పడం హరిదాస్ అంటే తమ్ముడు బియ్యాలు వేసుకుని అక్షరపాత్ర డ్యాన్స్ చేసుకుంటూ ఒక చేతితో చిరకలు పాల గజ్జలు నృత్యం చేస్తూ హరిదాం చేయడం అనేది తెలుగులో వచ్చే కాలం కాదు అది పరంపరగా ప్రేమతో మా వంశీకుడు నేర్పే వచ్చే కాదు ఇది ఎలా ముందుకు వెళ్తుంది ఏదైనా కొంతైనా ఆర్థిక భరోసా ఉంటే ముందుకు వెళ్తుంది ఈ రోజు హరిదాస్ అంటే కనీసం వచ్చిన బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అన్ని బియ్యం ఇచ్చే వస్తాయేమో 10 మంది అంటే 10 రూపాయలు మాకు కష్టపడి మేమంతా తింటాము దాని ఆదాయం అవుతుంది అయినప్పటికీ కూడా వాడవాడగా హరినామ సంకీర్తన చెయ్యాలి అనే నామంతో కొన్ని శతాబ్దాలుగా మా ఇంటికి ఈ ప్రదర్శనగానే ఉంటూ ఉన్నారు అయితే మేము చాలా కైంకర్యాలు చేస్తాము కానీ మా హక్కుల కోసం మేము పోరాడాలి అనే విషయాన్ని మేము ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు మేము యూనియన్గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన స్వామివారి యొక్క నేతృత్వంలో ఈరోజు మా హక్కుల కోసం మేము బయలుదేరడం జరిగింది ఈ సందర్భంగా స్వామి వారికి మా అల్లా సందర్భంగా అనేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. బాధ్యత ఎంప్లాయ్మెంట్ కమిషనర్ ఆఫీసులు కలవడం అధికారులు కలవడం ఆ నిలవడానికి కోసం పిలిపించినప్పుడు మీరందరూ రావాలి సీఎస్ గారు అది బాధ్యత మీరందరూ మాట్లాడాలి ఇప్పుడు మన గౌరవ గోవింద అమ్మ ఇదంతా ఇప్పుడు అందరం అవుతాం ఈ టీం కాబట్టి మన గౌరవ సలహాదారు సైకిల్ స్వామి మంచిది పూలు 2 నిమిషాలు ఏమి లేదు ఇది మంచిది మేము ఏం చేయగలుగుతాం కమిషనర్ మేము వచ్చినప్పుడు కలుస్తాం లేదు మా బంధువు మినిస్టర్ ఉన్నాడు నాకు ఎమ్మెల్యే తెలుసు ముఖ్యమంత్రి తెలుసు అంటే ఆయన అంతా ఉంటుంది పరిచయాలు పరిచయాలు కాబట్టి ఎవరు ఏం చేయగలుగుతాం ఉద్యమానికి అదే చెప్తాం మన గౌరవ సలహాదారు సైకిల్ స్వామి వారు మహానుభావులు సిడ్నీలోను కాశీలోను అన్నదానం చేస్తూ ఎన్నో సిటీ సేవ మహానుభావులు వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడతారు.